ఒక్కడివే వస్తావు, చరిత్ర సృష్టిస్తావు, లాంగ్ లీవ్ సీఎం అంటూ కాకినాడ జిల్లా ప్రజలు వైఎస్ జగన్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. 18వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర అశేష జనాదరణ మధ్య విజయవంతంగా సాగింది. తగ్గేదేలే. అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ రెండు చోట్ల నెగ్గేది వైఎస్ఆర్సీపీని. మళ్లీ సీఎం నువ్వే జగనన్న అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా వైఎస్ జగన్ బస్సు యాత్రలో నినాదాలు చేస్తున్నారు. రోడ్లపై ఎటు చూసినా జనసందోహమే. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, ప్లకార్డులు ఓవైపు, గజమాలలు మరోవైపు జననేతకు స్వాగతం పలుకుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ఎస్టీ రాజపురం నుంచి మొదలైన 18వ రోజు బస్సు యాత్ర కాకినాడ జిల్లాలో కొనసాగింది. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్, ఉందూరు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాగిన బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. సీఎం వైఎస్ జగన్ ని చూసేందుకు ప్రజలు మండు టెండలను సైతం లెక్క చేయడం లేదు. కన్న బిడ్డకు గాయం తగిలితే ఎలా తల్లిదండ్రులు బాధపడతారో అదేవిధంగా పెద్దోళ్లంతా జాగ్రత్త నాయనా అంటూ సీఎం జగన్ కి చెప్పాలని, పలకరించాలని పరితపిస్తున్నారు. దూరం నుంచే చల్లగా ఉండు బాబు అంటూ దీవిస్తున్నారు. ఒక్కడివే వస్తావు, చరిత్ర సృష్టిస్తావు, నువ్వే మా హీరో అంటూ కాకినాడ యువత వైఎస్ జగన్ కి వెల్కమ్ చెప్పడానికి ఉత్సాహం చూపించింది. జగనన్నకు ఎలాంటి చెడు దిష్టి తగలకూడదని ఊరూరా ఆడపడుచులు దిష్టి తీసేందుకు పోటీ పడ్డారు. ఇక జగన్ మామయ్య అంటూ చిన్నారులు ముద్దులు పెడుతూ, సెల్ఫీలు దిగుతూ అమ్మా నాన్నల భుజాలపైకి ఎక్కి చేతులు ఊపుతూ సంబరపడుతున్నారు. కాకినాడ ప్రజల అభిమానానికి, ప్రేమకు మురిసిపోయారు సీఎం జగన్. బస్సుపైకెక్కి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతూ ముందుకు సాగారు. ఈ సమయంలోనే అంబులెన్స్ లోని ఓ రోగి కుటుంబాన్ని చూసి చలించిపోయారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి దీనావస్థలో ఉన్న కృష్ణవేణికి ఆపన్న హస్తం అందించారు. తక్షణమే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. బాబుకు ఓటేస్తే లకలకలక అంటూ మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుంది. మీ పిల్లల చదువులు ఆగిపోతాయి, మీ రక్తాన్ని పీల్చేస్తుంది. కాబట్టి మీ తలరాతను మార్చే ఈ ఎన్నికల్లో ఆలోచించి మరీ ఓటు వేయమని కోరారు సీఎం జగన్. సంక్షేమ పాలన కావాలంటే తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కాకినాడ అచ్చంపేట జంక్షన్ లో జరిగిన సభలో సీఎం జగన్ ఓటర్లను కోరారు. సభ ప్రారంభానికి ముందు, తరువాత ర్యాంపుపై తిరిగి అందరికీ నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.